ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దామండి. ఓటింగ్ లో వచ్చేసి ఎలిమినేషన్ కి అయితే పోటీ పెరుగుతోంది. సో లాస్ట్ లో ముగ్గురు అయితే ఉన్నారు. ఆ ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఓటింగ్ అనాలిసిస్ జరుగుతుంది. యాజ్ యూజువల్ గా తనుజ అయితే టాప్ లో ఉంది. ఇంకా ఆమెకి ఈ రోజు కంటెండర్ కూడా అవుతుందంట. సో ఒక టాస్క్ లో మరి వాళ్ళు ఆల్రెడీ నిన్న ఒక టాస్క్ గెలిచారు ఆరెంజ్ టీము. మళ్ళీ ఈ రోజు కూడా మనకు ప్రోమో ప్రకారం ఆ డార్క్ రూమ్ లో అయితే రీతు సూపర్ గా చేసింది. తనుజ అయితే భయపడ్డది. సో మన తర్వాత నిన్న ఒక బ్యాడ్జ్ వచ్చింది. ఈ రోజు ఇంకేదైనా గెలుస్తారేమో మేబీ. ఆమెకైతే కంటెండర్ అయిందంట, గెలిచిందని టాప్. సో ఇంకా ఆమెని టాప్ లో ఉంది, ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి. అయితే కళ్యాణ్ కి సంబంధించిన ఒక వీడియో అయితే మళ్ళీ వైరల్ అవుతుంది. సో రాముని ఎలాగైతే మళ్ళీ ఎక్కిరిచ్చిందో, అంటే రాము వచ్చి మధ్యలో కూర్చున్నప్పుడు ఆ వీడియో ఎలా అయితే వైరల్ అయిందో, నిన్న కళ్యాణ్ని కూడా అలాగే చేసింది. కళ్యాణ్ అయితే హట్ అయ్యాడు. సో కళ్యాణ్ అయితే అన్నిట్లలో ఇన్వాల్వ్ అవ్వడు కదా, ఇది ఖచ్చితంగా వైరల్ అవుతుంది ఈ వీడియో. మళ్ళీ దీనికి మన నాగ్ సార్ ఏం చెప్తాడో ఏం చేస్తాడో. ఇప్పుడు రాము అన్నిట్లలో దూరి అలా యాక్షన్ చేసి చూపించడం, ఆ వీడియో అయితే ప్లే చేసి చూపించారు. మరి కళ్యాణ్ ఏం చేస్తాడో చూద్దాం. ఈసారి వైరల్ అవుతుంది ఆ వీడియో. నేను స్టోరీలో పెడతాను, మీకు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి స్టోరీలో ఉంటుంది వీడియో, చూడండి. సో అవమానించడం ఆమెకు అలవాటు అయిపోయింది. నోరు అరవడము వరడము బాగా అలవాటు అయిపోయింది. అయినా కూడా ఆమెకు పియాలు ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, గట్టిగా ఓటింగ్ అయితే పడుతుంది. సెకండ్ వచ్చేసి కళ్యాణ్కి ఓటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న దివ్య వెన్నుపోటు బకరాన్ చేసేసింది పాపం. కళ్యాణ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాడు దివ్య చేసిందని చెప్పేసి. సో ఆ దివ్య స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అక్కడ భరణి గారిని తీసేయలేక తినని తీసేసింది అని కూడా చెప్పుకోవచ్చు. కావాలని తీసింది అనిపించింది నాకైతే 100%. సో ఇక్కడైతే అన్యాయమేనబ్బా. కళ్యాణ్ నిజంగా నేనేం సింపతి ఓట్స్ పడతాయి, ఈ వీక్ అంతా పడే అవకాశం ఉంది దివ్య చేసిన పని వల్ల. సో థర్డ్ పొజిషన్లో సుమన్ శెట్టి లేరు, సంజన గారు వచ్చారు. సో సంజన గారికి కూడా నిన్న చాలా బాగా వర్కౌట్ అయింది. నిన్న పాపం ఆమెను ఎవ్వరు టీంలోకి తీసుకోలేదు, చాలా ఏడ్చింది పాపం. సో ఇంకా ఆ సానుభూతి ఓట్స్ అయితే పడతాయి. లైవ్ మనకు ఎపిసోడ్లో చూపలేని లైవ్లో అందరినీ రిక్వెస్ట్ చేస్తారు తనని తీసుకోమని. పాపం తను ఎవ్వరు తీసుకొని బాధపడుతుంది అలా అనమాట. ఇంకా ఫోర్త్ పొజిషన్ వచ్చేసి మనకి రీతుకి అయితే పడుతుంది. సో రీతు ఈరోజు ఆ దయ్యాల టాస్క్లో దానిలో బాగా ఆడింది, బాగా డిఫెండింగ్ చేస్తుంది. ఆ డీమంతో మాట్లాడదన్నాక ముద్దులు పెట్టుకుని నిలవడం కరెక్టా? రీతు ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. అది తగ్గించుకుంటే బెటర్. కళ్యాణ్ అదే చెప్పాడు, అయినా కూడా వినకుండా ఇప్పుడు మాట్లాడకండు అంటే దూరంగా ఉండడమే కదా. అక్కడ దివ్య చెప్పింది కరెక్టే కదా, దూరంగా ఉండొచ్చు కదా. సో టాస్క్ వైజ్ అయితే సూపర్. ఆమె నిన్న ఆ సీక్రెట్ టాస్క్ అనాలిసిస్ కూడా బాగా చేస్తుంది, కనిపెట్టింది దివ్య అని. కానీ ఇక్కడ డీమన్ మళ్ళీ కాకపోయి ఉండొచ్చు అని చెప్పేస్తాడు, కానీ కనిపెట్టింది ఆమె. బాగా ఆలోచిస్తుంది. అసలు మరి కళ్యాణ్ తీసేశారంటే క్యాప్టెన్ అయ్యాడన్న, మరి క్యాప్టెన్ డీమాన్ అందరూ అయ్యారు కదా, ఎలా తీస్తారని ముందుకెళ్తుంది. అక్కడ దివ్య అంటది, ఓ నువ్వు చాలా ఇంటెలిజెంట్, చాలా అనలైజ్ చేస్తున్నావు అని అంటది. సో రీతో ఆల్మోస్ట్ కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది, చూద్దాం. తర్వాత సుమనన్నకు ఓటింగ్ తగ్గింది. నేను ఎందుకంటే సీక్రెట్ టాస్క్ ఇచ్చినా సరిగా చేయలేకపోవడం వల్ల దివ్యనైతే యాడ్ చేయడం వల్ల ఇద్దరు కామెడీ సూపర్, ఫుల్ స్ట్రాటజీ, ఫుల్ కామెడీ, చాలా నవ్వు వచ్చింది నాకైతే. నిన్న బాగా అనిపించింది. తర్వాత ఇంకా లాస్ట్లో భరణి గారు ఉన్నారు, సారీ సుమనన్న ముందు భరణి గారికి కూడా సింపతి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరు కూతుళ్ళు కార్నర్ చేశారు, ఆయనకు పడుతుంది ఓటింగ్ అయితే. సో ఆయన అయితే వెళ్ళే ఛాన్స్ లేదు. ఇంకా మనకు లాస్ట్లో వచ్చేసి ఇద్దరు ఉన్నారు, రాము రాథోడ్ అండ్ శ్రీనివాస్ సాయి. రాము రాథోడ్ వెళ్తా అంటున్నప్పుడు రాము రాథోడ్ని పంపిస్తారా, లేకపోతే శ్రీనివాస్ సాయినే ఓటింగ్ ప్రకారం పంపించేస్తారా చూడాలి. ఇదన్నమాట మ్యాటర్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3-4 minutes కన్నా ఎక్కువ ఉండదు ఓటింగ్ అనాలిసిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.